క్రింది వాటిలో గది ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో ఉండేది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పొటాషియం పర్మాంగనేట్. క్రింది వాటిలో ఏ ధర్మములో మార్పుల వల్ల పదార్థం ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఉష్ణోగ్రత. ఏ స్థితిలో పదార్థంలో స్వేచ్ఛ అయాన్లు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 4 ప్లాస్మా స్థితిలో. మెరుపు ఏ స్థితిని తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 ప్లాస్మా స్థితి. నీటిలో చక్కెర కలిపినప్పుడు ద్రావణం ఘనపరిమాణం. ఆన్సర్ ఆప్షన్ 3 మారదు. కొన్ని ముఖ్యమైన పాయింట్లు చెప్తాను, గుర్తుంచుకోండి. స్థితి మార్పిడి వల్ల పదార్థంలోని మారిన అంశం అణువుల్లోని పరమాణు నిష్పత్తి. ద్రవ పదార్థాలు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారం కలిగి ఉంటూ స్థిర ఘనపరిమాణం కలిగి ఉండడానికి కారణం అణువులు నియమిత పరిధిలో చలించడం. వాయు పదార్థాలు స్థిర ఘనపరిమాణం కలిగి ఉండకపోవడానికి కారణం అణువులకు నియమిత చలన పరిధి లేకపోవడం. శరీరంపై వేడి నీటి కన్నా నీటి ఆవిరి ఎక్కువ గాయం కలగచేస్తుంది. కారణం బాష్పీభవన గుప్తోష్ణ రూపంలో నీటి ఆవిరి కణాలు అధిక శక్తిని గ్రహించడం వల్ల వాటి శక్తి అధికంగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ, 6 సత్యం, ఆర్ ఏకు సరైన వివరణ. 3 స్థితుల్లో లభిస్తూ మన దైనందిన జీవితంలో తరచూ గమనించే లేదా లభించే పదార్థం. ఆన్సర్ ఆప్షన్ 3 నీరు. ఘనపదార్థాలు, ద్రవాలు, వాయువులు ద్రవాల్లో వ్యాపనం చెందుతాయి. వాయువుల వ్యాపన రేటు ద్రవాలు, ఘనపదార్థాల కంటే ఎక్కువగా ఉంటుంది. క్రింది వాటిలో సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 1 వాయువుల మధ్య ఖాళీ ప్రదేశం ఎక్కువ, ఉష్ణోగ్రత తక్కువ అనేది సరికానిది. ఘనపదార్థాలకు సాధారణంగా నిర్దిష్ట ఆకృతి ఉండదు, నియమిత ఘనపరిమాణం ఉంటుంది, అణువుల గతిశక్తి తక్కువ. ఆన్సర్ ఆప్షన్ 3 బీబీ. ఆన్సర్ ఆప్షన్ 3 బి, సిలు మాత్రమే సరైనవి. ఘనపదార్థాలకు నిర్దిష్టమైన ఆకృతి ఉంటుంది. నిర్దిష్టమైన ఆకృతి కలిగి ఉండే పదార్థాలు ఘనపదార్థం. ద్రవ పదార్థం, వాయు పదార్థానికి నిర్దిష్టమైన ఆకృతి ఉండదు. నియమిత ఘనపరిమాణం కలిగి ఉండే పదార్థాలు ఘనపదార్థం, ద్రవ పదార్థం. వాయు పదార్థాలకు నియమిత ఘనపరిమాణం ఉండదు. అణువుల మధ్య ఆకర్షణ బలం అనేది ఘనపదార్థాలు ఎక్కువగాను, ద్రవ పదార్థాలు మధ్యస్థంగాను, వాయు పదార్థాలు తక్కువగాను ఉంటుంది. అణువుల వేగం అనేది ఘనపదార్థంలో తక్కువగాను, ద్రవ పదార్థంలో మధ్యస్థంగాను, వాయు పదార్థంలో ఎక్కువగాను ఉంటుంది. గతిశక్తి అనేది ఘనపదార్థంలో తక్కువగాను, ద్రవ పదార్థంలో మధ్యస్థంగాను, వాయు పదార్థంలో ఎక్కువగాను ఉంటుంది. వర్షాకాలంలో బట్టలు నెమ్మదిగా ఆరతాయి. వాక్యం బి. గాలి బలంగా వీచే రోజు బట్టలు నెమ్మదిగా ఆరతాయి. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ సత్యం, బి అసత్యం. గాలి బలంగా వీచే రోజు బట్టలు చాలా తొందరగా ఆరిపోతాయి. పొడిమంచు అంటే. ఆన్సర్ ఆప్షన్ 3 ఘనస్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను పొడిమంచు అంటారు. పాలు పెరుగుగా మారడం ఏ మార్పును తెలియజేసే సూచిక? ఆన్సర్ ఆప్షన్ 4 రుచిలో మార్పు, స్థితిలో మార్పు, వాసనలో మార్పు. అధిక సంపీడిత కలిగినది. ఆన్సర్ ఆప్షన్ 3 వాయువులు. నిర్దిష్ట ఆకారం, స్థిర ఘనపరిమాణం కలిగి ఉండేవి. ఆన్సర్ ఆప్షన్ 1 ఘనపదార్థాలు. వాయువుల పీడనాన్ని పెంచి ఘనపరిమాణాన్ని తగ్గించడాన్ని ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 సంపీడ్యత. అగరబత్తి పొగ, అత్తరు బాష్పం గాలిలో కలవడాన్ని ఇలా అంటారు.
ఆన్సర్ ఆప్షన్ 1 వ్యాపనం. వాక్యం ఏ. ఉష్ణోగ్రతలో మార్పు వల్ల, పీడనంలో మార్పు వల్ల పదార్థం స్థితి మారుతుంది. వాక్యం బి. స్థితి మార్పిడి వల్ల అణువులోని పరమాణు నిష్పత్తి మారుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ సత్యం బి అసత్యం. వాక్యం ఏ. ఘన, ద్రవ, వాయువులు ద్రవాలలో వ్యాపనం చెందుతాయి. స్టేట్మెంట్ బి. వ్యాపన రేటు ఘన, ద్రవ, వాయు అణువుల వేగాలపై ఆధారపడదు. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ సత్యం బి అసత్యం. వ్యాపన రేటు ఘన, ద్రవ, వాయు అణువుల వేగాలపై ఆధారపడుతుంది. ఘన, ద్రవ, వాయు పదార్థాల్లోని అణువుల మధ్య ఆకర్షణ బలాలను ఆరోహణ క్రమంలో అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ 2 వాయు పదార్థం లెస్ దాన్, ద్రవ పదార్థం లెస్ దాన్, ఘన పదార్థం. క్రింది వాటిలో సరి అయినది. ఆన్సర్ ఆప్షన్ 3 0 డిగ్రీ ఉష్ణోగ్రత వద్ద నీటి కణాల శక్తి అదే ఉష్ణోగ్రత వద్ద గల మంచు కణాల శక్తి కంటే ఎక్కువ. పై పట్టిక ఆధారంగా ఏ, బి, సి, డిలు వరుసగా సూచించేది. ఆన్సర్ ఆప్షన్ 4 ద్రవ పదార్థాల ఆకారం అనేది నిర్దిష్టం కాదు. వాయు పదార్థాల యొక్క ఆకారం నిర్దిష్టం కాదు. వాయు పదార్థాల యొక్క ఘనపరిమాణం నిర్దిష్టం కాదు. ఘన పదార్థం యొక్క ఘనపరిమాణం స్థిరం. గాలి వేగం రేటు పెరిగితే ఇరిగే రేటు. ఆన్సర్ ఆప్షన్ 2 పెరుగుతుంది. వాయువులో వ్యాపన రేటు అధికంగా ఉండడానికి కారణం. ఆన్సర్ ఆప్షన్ 3 అధిక వేగం, అధిక ఖాళీ ప్రదేశం. ద్రవాలు ఒక పాత్ర నుంచి మరొక పాత్రలోకి సులభంగా ప్రవహిస్తాయి. వీటిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రవాహులు. ఎరగడాన్ని ప్రభావితం చేసే అంశాలు. ఆన్సర్ ఆప్షన్ 4 అన్ని. ఉపరితల వైశాల్యం, ఆర్ద్రత, గాలి వేగం అనేవి ఎరగడాన్ని ప్రభావితం చేస్తాయి. ఏదైనా ద్రవం దాని మరిగే స్థానం కంటే దిగువన ఏ ఉష్ణోగ్రత వద్దనైనా బాష్పంగా మారగలిగితే ఆ దృగ్విషయాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఎరగడం. క్రింది వాటిలో ఉపరితల దృగ్విషయం. ఆన్సర్ ఆప్షన్ 3 ఎరగడం. పదార్థంలో జరిగే స్థితి మార్పులు. వేడి చేయడం ద్వారా ఘన పదార్థం ద్రవ పదార్థంగా మారితే ద్రవీభవనం. చల్లార్చడం ద్వారా ద్రవ పదార్థం ఘన పదార్థంగా మారితే ఘనీభవనం. వేడి చేయడం ద్వారా ద్రవ పదార్థం వాయు పదార్థంగా మారితే బాష్పీభవనం. చల్లార్చడం ద్వారా వాయు పదార్థం ద్రవ పదార్థంగా మారితే సాంద్రీకరణం. ఘన పదార్థం నేరుగా వాయు పదార్థంగా మారితే ఉత్పతనం. వాయు పదార్థం నేరుగా ద్రవ పదార్థంగా మారితే నిక్షేపణం లేదా క్రమ ఉత్పతనం అని అంటారు. ఉత్పతనంలో వేడి చేయడం జరుగుతుంది. క్రమ ఉత్పతనం లేదా నిక్షేపణంలో చల్లార్చడం జరుగుతుంది. ఇంకా వాతావరణ పీడనం వద్ద ద్రవాలు బాష్పంగా మారే ఉష్ణోగ్రతను మరిగే స్థానం అంటారు. ఏదైనా ద్రవం దాని మరిగే స్థానం కంటే దిగువన ఏ ఉష్ణోగ్రత వద్దనైనా బాష్పంగా మారగలిగే దృగ్విషయాన్ని ఎరగడం అంటారు. ఎరగడం అనేది ఉపరితల దృగ్విషయం. మరగడం అనేది పదార్థం మొత్తం జరిగే దృగ్విషయం. ఒక బీకర్లోని మంచు ముక్కలను తీసుకోండి. ఒక థర్మామీటర్ను ఉంచి నీరుగా మారే వరకు వేడి చేయండి. ఈ స్థితిలో థర్మామీటర్ రీడింగ్. ఆన్సర్ ఆప్షన్ 4 పెరిగి స్థిరంగా ఉంటుంది. వాక్యం ఏ. NH3 HCl కంటే అధికంగా వ్యాపనం చెందుతుంది. వాక్యం బి. N2 O2 కంటే అధికంగా వ్యాపనం చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ సత్యం బి అసత్యం.
హైడ్రోక్లోరిక్ ఆమ్లం అమోనియాతో చర్య పొందినప్పుడు ఏర్పడే తెల్లటి పదార్థం. ఆన్సర్ ఆప్షన్ 2 అమోనియం క్లోరైడ్. అమోనియా HClలో అధికంగా వ్యాపనం చెందే వాయువు. ఆన్సర్ ఆప్షన్ 1 అమోనియా. క్రింది వాటిలో సరి అయిన వాక్యం. వాక్యం ఏ. శ్వాసక్రియలో ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుంచి రక్తంలోకి వ్యాపనం చెందుతుంది. వాక్యం బి. శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ ఊపిరితిత్తుల నుంచి రక్తంలోకి వ్యాపనం చెందదు. ఆన్సర్ ఆప్షన్ 3 A, B రెండూ సత్యం.